నమస్తే. నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. మనం ప్రస్తుతం ఎంటీఎంసీ కౌన్సిల్ హాల్‌లో ఉన్నాం. ఇక్కడ డిసెంబర్ 21వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో ప్రోగ్రామ్‌కు సంబంధించి రివ్యూ మీటింగ్ జరుగుతోంది. వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఐసీడీఎస్ తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు నుంచి డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఏ. శ్రవణ్ బాబు, అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. సలీం బాషా, అసిస్టెంట్ కమిషనర్ పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ 21, 22, 23 అంటే బేసిక్గా 21వ తేదీ మ్యాసివ్ పల్స్ పోలియో క్యాంపెయిన్ జరుగుతుంది. పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతుంది. దీనికి దాదాపు మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 83 బూత్స్ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత దాదాపు 21,000 మంది చిల్డ్రన్ ఇక్కడ కవర్ చేయడం జరుగుతోంది. సో అందరూ పబ్లిక్ అందరూ కూడా 5 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరినీ కూడా ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా ఇమ్యునైజ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు. నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గుంటూరు అండి. మనం ఈ రోజున ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్ మన మున్సిపాలిటీ మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ ఏరియాలో పల్స్ పోలియో ప్రోగ్రాం గురించి ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో వైద్యాధికారులు, సూపర్వైజరీ స్టాఫ్, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని 21వ తేదీన చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో చేస్తున్నాము. కానీ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా 0 to 5 ఇయర్స్ పిల్లలు అందరికీ ఒక్క పిల్లవాడిని కూడా మిస్ చేయకుండా ఈ పోలియో చుక్కలు 2 చుక్కలు నోట్లో వేయాలని అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ. మరి ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 2,15,000 మంది పిల్లలకు ఈ పల్స్ పోలియో చుక్కలు అనేది వేయడం మా టార్గెట్గా పెట్టుకున్నాం. దీనికి మొత్తం ఈ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే పాపులేషన్ సుమారుగా 3,40,000. అలాగే 0 to 5 చిల్డ్రన్ వచ్చే వరకు దాదాపు 30,000 మంది పిల్లలు ఉన్నారండి. దీంట్లో బూత్లు 125 బూత్లు ఏర్పాటు చేశాం. తర్వాత ట్రాన్సిట్ బూత్లు 3, అలాగే మరి మొబైల్ టీమ్స్ అనేది 22 పెట్టడం జరిగింది. ఇది మొదటి రోజు బూత్ డే యాక్టివిటీ అండి, 21వ తేదీ ఆదివారం. తర్వాత 22, 23 వచ్చే వరకు హౌస్ టు హౌస్ యాక్టివిటీ. అంటే ఆ రోజు పోలియో చుక్కలు ఎవరైతే వేయించుకోరో మరి మిగిలిన ఆ పిల్లల్ని ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళని ఐడెంటిఫై చేసి అందరి పిల్లలకి మరి నిండు జీవితానికి 2 పోలియో చుక్కలన్న నినాదంతో ప్రతి పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేస్తున్నాం. ఇది భారతదేశంలో భారతదేశ ప్రభుత్వం మన ఒక మైల్ స్టోన్ లాంటిదండి. ఎందుకంటే మనకు 2011లో ఆ లాస్ట్ పల్స్ పోలియో కేసు వచ్చింది. 2011 నుండి 2025 అంటే ఇప్పటి వరకు దాదాపు 14 సంవత్సరాల వరకు ఒక్క పోలియో అనుమానిత కేసు కూడా భారతదేశంలో నమోదు కాలేదు. కానీ అప్పటి నుండి 1995 పల్స్ పోలియో స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీంతో పాటుగానే మరి పోలియో రాకుండా పిల్లలకు మరి రొటీన్ ఇమ్యునైజేషన్లో ఓరల్ పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఇంజెక్టబుల్ వేస్తున్నారు. కాబట్టి మన భారతదేశంలో ఇంకా పోలియో కేసులు అనేది ఏమీ లేవు. కాకపోతే మన సరిహద్దు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో యాక్టివ్ కేసులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ వల్ల రావడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఏమాత్రం ఇలాంటి మరి దీన్ని సింపుల్గా తీసుకోకుండా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి, ఏ పిల్లవాడు పోలియో బారిన పడకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మరి 2011లో లాస్ట్ కేసు వచ్చిన 2014లో భారతదేశాన్ని పోలియో రహిత భారతదేశంగా డిక్లేర్ చేశారు. అయినా కానీ మనకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా భారతదేశ ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఎవరైతే పిల్లలు దృష్టిలో పెట్టి పిల్లల ఆరోగ్యం, అంటే పోలియో వచ్చిన వాళ్ళంటే సిగ్మా ఉంటుంది, వాళ్ళు డిపెండెంట్స్గా ఉంటారు. ఇలాంటి కేసులు మరి సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్న ఉద్దేశంతో పిల్లల ఆరోగ్య దృష్ట్యా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నారు. దీంట్లో అందరూ మన ఐసీడీఎస్ కార్యకర్తలు, మెడికల్ అండ్ హెల్త్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ వాళ్ళు అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను అందరూ సమిష్టి కృషితో చేసి ఈ రేపు 21వ తారీఖు, 22, 23వ తేదీన జరగవలసిన పోలియో కార్యక్రమాన్ని ఒక్క పిల్లవాడికి కూడా పోలియో చుక్కలు వేయకుండా వదిలిపెట్టకుండా అందరికీ పోలియో చుక్కలు వేసి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.